హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విపార్తి షీబాస్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చేయబోయే స్పెషల్ డిన్నర్ రెసిపీ వచ్చేసి హైదరాబాదీ చికెన్ రిచ్ క్రీమీ గ్రేవీ కర్రీ అనమాట. సింపుల్, డెలిషియస్ అండ్ టేస్టీ రెసిపీ, చాలా బాగుంటుంది. ఇది నాన్ వెజ్ లవర్స్కి మాత్రమే, వెజ్ పీపుల్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇది సెమీ గ్రేవీ కర్రీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. సో పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మ్యారినేషన్ కోసం నేను ఇక్కడ ఒక బౌల్ ఆఫ్ కర్డ్ని తీసుకున్నాను. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. దాని తర్వాత నేను కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. తర్వాత నేను రోస్టెడ్ క్యూమిన్ పౌడర్, జీలకర్ర పొడిని అయితే ఇక్కడ వేసేస్తున్నాను. తగినంత కారం వేస్తున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా పౌడర్, ఇక్కడ నేను ధనియాల్ని వేయించి పెట్టుకొని క్రష్ చేసి పెట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. తర్వాత బాదం పప్పుల్ని హాట్ వాటర్లో ఒక గంట పాటు నానబెట్టుకొని మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది మంచిగా రిచ్గా క్రీమీగా వస్తుంది అన్నమాట టెక్స్చర్. కావాలంటే మీరు మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసేసుకోవచ్చు. పేస్ట్ని అంటే కాజు బాదం పేస్ట్ రెండు కలిపి కూడా వేసేసుకోవచ్చు. దాని తర్వాత నేను ఇక్కడ నిమ్మకాయని హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్ మిక్సీలో చేసేసి దాంట్లో వేసేసుకుంటున్నాను. తర్వాత మిరియాలని క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ ఎయిర్ ఫ్రైయర్లో చేసింది, తక్కువ ఆయిల్తో. అది కూడా మంచిగా క్రష్ చేసుకొని వేసేసుకుంటున్నాను. నాకు ఇక్కడ మొత్తానికి 3 పెద్ద ఉల్లిగడ్డలు అయితే పట్టాయి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. తర్వాత ఈ చికెన్ పీసెస్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను, అవి దీంట్లో వేసేస్తున్నాను. మీకు కావాలంటే కోకోనట్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. తర్వాత నేను ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు మ్యారినేషన్కి పెట్టేశాను. తర్వాత 2 అవర్స్ తర్వాత నేను ఇక్కడ కడాయి పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాని అయితే వేసేస్తున్నాను. కొద్దిగా షాహీ జీరా, దాల్చిన చెక్క, రెండు ఇలాచీలు, ఇంకా 4 లవంగాలు వేసేసుకొని ఈ చికెన్ మ్యారినేటెడ్ చికెన్ ఉంటుంది కదా దాంట్లో వేసేస్తున్నాను. చికెన్ టేస్టీగా కుదరాలంటే మ్యారినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మ్యారినేట్ ఓవర్ నైట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్లో వెళ్తుంది. నేను ఇక్కడ 2 అవర్స్ మాత్రమే మ్యారినేట్ చేసుకున్నాను. బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. తగినంత నీళ్ళు వేసేస్తున్నాను. మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. దీంట్లో ఈ టైంలో మనము గీ కూడా వేసుకోవచ్చు, లేదా మ్యారినేషన్ చేస్తున్నప్పుడు గీ యాడ్ చేసేసుకోవచ్చు. మూత పెట్టుకొని 10 మినిట్స్కి ఒకసారి చూస్తూ కలుపుతూ 40 to 45 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. నాకైతే అంత పట్టింది, 40 to 45 మినిట్స్ కుకింగ్ టైం పట్టింది మంచిగా చికెన్ కుక్ అవ్వడానికి. ఆఫ్టర్ 45 మినిట్స్ చికెన్ బాగా కుక్ అయిపోయింది. నేను 10 మినిట్స్కి ఒకసారి మూత తెరిచి కలుపుకొని
ఉడికించుకున్నాను చికెన్ని. ఇక్కడ చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాను. నాకు ఉప్పు సరిపోలేదు, సో మళ్ళీ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే కుంకుమ పువ్వుని కూడా పొడి చేసుకొని వేసుకోవచ్చు, కలర్ కోసం, మంచి కలర్ కోసం. నేను ఇక్కడ ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే వాడలేదు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మంచి కలర్ కోసం. ఇక్కడ 5 మినిట్స్ ఉంది దించడానికి అంటే నేను ఇక్కడ కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత మంచి లుక్ రావడానికి నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా నేను కర్రీని దింపేసుకున్నాను. దించేసి అలానే పెట్టి సర్వింగ్ బౌల్లో నేను సర్వ్ చేసుకుంటున్నాను. అంతే అండి, రిచ్ క్రీమీ హైదరాబాదీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం ఈ కర్రీ చేసినప్పుడు ఇల్లంతా చాలా బిర్యానీ స్మెల్ అయితే వచ్చేస్తుంది. మంచిగా బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా బిర్యానీ కాకుండా ఇలా కూడా చేసుకొని తింటే బిర్యానీ తిన్నట్టే ఉంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రైస్, రోటీ అండ్ నాన్స్లో చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ like, share, subscribe and comment. Follow for more such recipes. Thank you so much for your patience and watching my video. See you all in the next video. Until then, take care. Bye.